హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాలోహి లవ్లీ లైఫ్. ఈరోజు అయితే మా చిట్టి తల్లి హ్యాపీ బర్త్డే బంగారం. మీ అందరు కూడా మా తల్లిని విష్ చేసేయండి. ఇంక మా వర్షు బర్త్డే స్పెషల్గా ఈరోజు వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. యాక్చువల్గా టైం వచ్చేసి 6 అవుతుంది అనమాట. ఇంకా స్కూల్కి టైం అయిపోతుంది కదా, స్కూల్కి వెళ్ళిపోతాను అన్నది. సో బిర్యానీ అయితే చేసేస్తున్నాను. చికెన్ షాప్ ఓపెన్ చేయలేదు, లేకపోతే చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను. సో బిర్యానీ చేసేసి చికెన్ కర్రీ అయితే వండుతాను. ఇంకా బ్లాగ్ అయితే మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసామో అన్నది కంటిన్యూ చేస్తాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా చాలా బాగుంటుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మార్నింగ్ అంతా కూడా చాలా హడావిడి అయిపోయింది. మా చరణ్‌ని స్కూల్‌కి దేబెట్టాము ఆల్రెడీ 7:30కే స్కూల్ అయితే. ఇక మేమైతే చరణ్ రెడీ అయ్యి వెళ్ళిన తర్వాత ఇంకా వర్షుని కూడా రెడీ చేసి టెంపుల్‌కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఇది మా ఏరియాలో ఉన్న సాయిబాబా టెంపుల్. ఇంక మేము సాయిబాబా టెంపుల్‌కి అయితే వెళ్ళలేదు. కొంచెం ముందుకు వెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి అయితే వెళ్ళాము. ఇక్కడ సెట్ అయితే తీసుకున్నాం. సెట్ తీసుకొని ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి అయితే వెళ్తున్నాము. ఇక మొత్తానికి పూజ, అభిషేకం అవన్నీ కూడా చాలా బాగా జరిగాయి. టైం వచ్చేసి ఇప్పుడు 10 o'clock అవుతుంది అనమాట. టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడే బయటనైతే టిఫిన్ చేస్తాము. ఇంకా మా వర్షుకి, టీచర్స్కి అండ్ స్కూల్లో పిల్లలకి చాక్లెట్స్, బిస్కెట్స్ పంచుతుంది కదా. సో అందుకోసమని చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ కొనేసి ఇంకా స్కూల్ బ్యాగ్లో అన్నీ సెట్ చేస్తాం. ఇంకా మేము టెంపుల్లో ఉన్నప్పుడే టైం వచ్చేసి 9 అయిపోయింది. ఆటో వచ్చేసరికి 8:30కి వస్తుంది అనమాట. సో ఇంకా టైం అయిపోయింది కదా అనేసి తన్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఇవన్నీ ఇచ్చేసి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేసరికి 9:30 అలా అయ్యింది. ఇంకా మళ్ళీ ఈవినింగ్ అనమాట. అసలు ఎంత కంగారు అయిపోయిందంటే చరణ్కి 7:30కి కదా, ఇంకా తిన్న ఒక పక్కన రెడీ చేసి ఇంట్లో పూజ చేసుకొని వంట చేసుకొని క్యారేజ్ కదా, ఎందుకంటే ఫుల్ డే ఉండిపోతుంది. సో తనకి క్యారేజ్ కట్టి ఇంకా చాలా హడావిడి అయిపోయింది. మొత్తానికి ఏదో ఒక రకంగా అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. అసలు తనకి పెట్టి ఒక ఫోటో తీద్దాం, ఎలా రెడీ అయ్యిందో ఏంటో అన్నది ఫోటో తీద్దామన్నా సరే అస్సలు అవ్వలేదన్నమాట. ఫోన్లో స్టేటస్ అవి పెట్టడం చాలా తక్కువ. బట్ ఈరోజు మా వర్షుని బాగా రెడీ చేసి మంచిగా ఫొటోస్ తీసి స్టేటస్ పెడదాం అండ్ ఒక షార్ట్ వీడియో తీసి షార్ట్ వీడియోలో పెడదాం అని ఇలా చాలా ప్లాన్స్ చేశాను. బట్ అవి ఏమీ కూడా వర్కౌట్ అవ్వలేదు. అస్సలు ఫోన్ పట్టుకొని వీడియో తీయడానికే కుదరలేదు నాకు ఉదయం అంతాను. ఇక ఈరోజు లంచ్లోకి అయితే వెజ్ బిర్యానీ చేశానని చెప్పాను కదా, దాంతోపాటు గోంగూర చికెన్ అయితే చేశాను. మళ్ళీ ఈవినింగ్ అయ్యింది. పిల్లల్ని ట్యూషన్‌కి దేబెట్టి వచ్చాననమాట. మా పిల్ల అయితే ట్యూషన్‌కి, స్కూల్‌కి రెండిటికి అనుకున్న వెళ్తానన్నది. పిల్లలకి చాక్లెట్స్, బిస్కెట్ పంచడానికి. ఇంకా తనని ట్యూషన్‌కి దేబెట్టి వచ్చిన తర్వాత నేను కొంచెం సేమియా పాయసం అయితే చేశాను. అప్పటికే టైం వచ్చేసి 7:30 అట్లా అవుతుందనమాట ట్యూషన్ నుండి ఇంటికొచ్చేసరికి. ఇంక వాళ్ళ డాడీ ఏమో వర్షుని తీసుకొనెళ్ళి తనకి నచ్చిన కేక్ అయితే తీసుకొని వస్తానన్నారు. వర్షు వచ్చిన తర్వాత డాడీ మీకు నచ్చిందే తీసుకొచ్చేయండి అనేసి అన్నదనమాట. సో అప్పుడు చరణ్‌ను మా బావ వెళ్ళి కేక్ అయితే తీసుకొని వచ్చేసారు. పైనంతా కూడా గోల్డిష్ కలర్ అయితే వచ్చింది. ఇక నైట్‌కి కేక్ కటింగ్ అయ్యేటప్పుడు డ్రెస్ చేంజ్ చేద్దాం అనుకున్నాను గానీ, ఇంకా నాకు చేంజ్ చేసే ఓపిక లేకపోయింది. పిల్లలు స్కూల్ నుండి, ట్యూషన్ నుండి ఇంటికొచ్చేసరికి ఇంకా నా పనులన్నీ సరిపోయాయన్నమాట. రేపు మార్నింగ్‌కి టిఫిన్ ఉండాలి కదా, ఇడ్లీ బ్యాటరు, దోస బ్యాటర్ అన్నీ కూడా రుబ్బుకునేసరికి ఇంకా పిల్లలొచ్చారు కదా, పిల్లలందరికీ ఇంకా అన్నీ కూడా సెట్టింగ్ చేసి ఇవన్నీ చేసేటప్పటికి టైం కాస్త సరిపోయింది. ఇంకా నైట్‌కి కుకింగ్ కూడా ఏమీ చేయలేదు. మార్నింగ్ వండిన గోంగూర చికెన్ కర్రీ ఉంది. ఇంకా దోసలు వేశాననమాట. మా బావకైతే కొంచెం పల్లి చట్నీ చేశాను. ఎలాగా దోస బ్యాటర్ అవన్నీ రెడీగా ఉంచాను కాబట్టి ఇంక మా ఇద్దరమే తిన్నాం. పిల్లలు అది కూడా తినలేదు. సేమియా పాయసం చేశాను కదా, అది తాగారు. అండ్ 2 ఎగ్ పఫ్‌లుంటే అవి తిన్నారనమాట. ఇంకా వాళ్ళైతే ఏమీ వద్దనేసారు. మొత్తానికి కేక్ కటింగ్ అయితే అయిపోయింది. అసలేమీ కనిపించలేదు గానీ, ఇలా చిన్న చిన్న బర్త్‌డే పార్టీలయినా సరే చాలా ఎక్కువ డబ్బులైతే ఖర్చవుతాయి కదా. ఇక నా చిన్నప్పుడు కానివ్వండి, మా బావ చిన్నప్పుడు కానివ్వండి, అస్సలు కేక్ కటింగ్‌లు ఇలాంటివేమీ మాకస్సలు తెలీవు. ఈవెన్ మా అన్నయ్య కూడా ఎప్పుడు కేక్ కట్ చేసిందే మాకు తెలీదు. ఇక పెళ్ళిళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కేకులు కటింగ్ చేయడం, ఇవి చేయడం వాళ్ళ హ్యాపీనెస్ కోసం మా బర్త్‌డే‌లకి కూడా కేక్ కటింగ్ అయితే చేస్తాము. ఇక్కడ వర్షు కేక్ కట్ చేస్తుంది కదా, ఇంకా 1 బై 1 కేక్ అయితే తనకి తినిపిస్తున్నాం. తను తిరిగి మళ్ళీ మాకైతే తినిపిస్తుంది.
అది ఇయర్ ఎండింగ్‌లో అయినా సరే, డిసెంబర్‌లో నాది, జనవరిలో మా పాపది, ఫిబ్రవరిలో మా బాబుది, ఇంకా మార్చ్‌లో మా బావది. ఇలా నలుగురిది కూడా లైన్‌గా ఒక్కొక్క నెలలో బర్త్‌డేలయితే ఉంటాయి. పిల్లలది ఎంత సింపుల్‌గా చేసేద్దాము అన్నా సరే 2,000-3,000 వరకు ఖర్చవుతున్నాయి బర్త్‌డేకి. ఓన్లీ ఇక్కడ డ్రెస్ కాకుండా బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి అలా అయ్యిందనమాట. చాక్లెట్‌లు, బిస్కెట్‌లు, ఇంకా కేకు అవి అలా అయ్యాయనమాట. ఇంకేం చేస్తాం చెప్పండి, పిల్లలు హ్యాపీగా ఉండడం కోసం చెయ్యక తప్పదు కదా! ఇంకా అలా సింపుల్‌గా అయితే చేసేసాము. ఇలాంటి చిన్న చిన్న పార్టీలు ఎన్ని చేసినా సరే అవి ఆ క్షణానికే గానీ మళ్ళీ తిరిగి ఉండవు కదా! అందుకే నీకు బర్త్‌డేకి ఏం గిఫ్ట్ కావాలి అంటే మా వర్షు అయితే పట్టీలు కావాలమ్మా అన్నది. అయితే యాక్చువల్‌గా దానికి ముందు 2 జతలుండేవి. ఒకటేమో తెగిపోవడం, ఇంకోటేమో బాగా లూజ్ అయిపోవడం అయ్యింది. సాగిపోయాయనమాట బాగా. సో, ఆ 2 జతలు మార్చేసి తనకైతే పట్టీలు తీసుకున్నాము. చైన్ మోడల్ వచ్చింది. అంటే మరీ అంత లైట్ వెయిట్ కాదు, గట్టి చేతే రోలింగ్ మోడల్‌లో వచ్చింది. మన తాడు ఎలా ఉంటుందో మెడలోని ఆ టైప్ అనమాట. ఇంకొకసారి ఒక షార్ట్ వీడియోలో వీలైతే చూపిస్తానులెండి. ఇంకా కేక్ కటింగ్ అయిన తర్వాత నేను కిచెన్‌లోని అన్నీ అరేంజ్ చేసి ఇస్తున్నాను. మా చరణేమో తీసుకువచ్చి వాళ్ళ డాడీకి ఇస్తున్నాడు. ఇక వాళ్ళ డాడీ కేక్ పీస్ వేసి వర్షుకిస్తే, వర్షు ఏమో 1 బై 1 అందరికీ కూడా పంచేస్తుంది పిల్లలందరికీ. సో, వాళ్ళు ట్యూషన్ నుండి వచ్చేటప్పుడే వీళ్ళు పిల్లలందరినీ కూడా తీసుకొని వచ్చేసారు ఇంకెందుకులే అనేసి. మొత్తానికి మా వర్షు బర్త్‌డే అయితే నిన్న బాగా సెలబ్రేట్ చేసాం. మాకు వీలైనంతలోని ఇలా మంచిగా అయితే సెలబ్రేట్ చేశాము. ఈ ఛానల్‌లో అయితే వీడియోస్ ఎక్కువగా పెట్టడానికి అస్సలు కుదరడం లేదనమాట. మీ సపోర్ట్ కూడా అంతంత మాత్రాన్నే ఉంటుంది. పెద్దగా మీరేమీ సపోర్ట్ చేయడం లేదు కాబట్టి, నేను కూడా డైలీ రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాను. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను ఈ ఒక స్టెప్ ముందుకు వేయగలను. అలాంటిది మీ సపోర్ట్ నాకు అంతగా ఉన్నట్టు అనిపించడం లేదు. బట్ ఇలాంటి స్వీట్ మెమోరీస్ షేర్ చేసుకుంటే నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటాయి కదా అనేసి ఇలా చిన్న చిన్న మెమరబుల్ డేస్‌ని మాత్రం షేర్ చేస్తున్నాను. ఎనీవే ఇక ముందు నుండి మీరు ఇచ్చే సపోర్ట్ బట్టే మన ఛానల్‌లో వీడియోస్ రావడం జరుగుతుంది. లేదంటే అప్పుడప్పుడే పెడుతూ ఉంటాను. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, మన పాత ఛానల్ టైలరింగ్ ఛానల్ ఉంది కదా! దాంట్లో ఫోకస్‌గా నేను వీడియోస్ పెట్టేదాన్ని. ప్రతిరోజు పెట్టేదాన్ని. యాక్చువల్‌గా 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇది ప్రెజెంట్ థర్డ్ ఇయర్ అనమాట. నేను ఫస్ట్ పేమెంట్ గూడా అందుకోలేదు ఇంకా. ఎప్పుడెప్పుడా అని ఆశ పెంచుకునే కొద్దీ అది నిరాశగానే మిగులుతుంది గానీ, అది నిజమయ్యే సూచనలేమీ కనబడట్లేదు. ఇంకా అలా ఓపికతో పెడుతున్నాను. ఏదో ఒక రోజు సక్సెస్ అవ్వకుండా ఉంటానా, దానికి తగిన ఫలితం రాకుండా ఉంటుందా అనేసి అలా వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేసినందుకు నేను ఇప్పటికీ కూడా ఓపికతో వీడియోస్ పెట్టేటందుకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతానని నమ్ముతున్నాను. అట్‌లీస్ట్ సక్సెస్ అంత రేంజ్ కాకపోయినా నేను చేసే ఈ చిన్న ప్రయత్నానికి నాకు తగిన ఫలితం వస్తే చాలు అని ఆశిస్తున్నాను. బట్ ఏంటో మరి దేవుడు నేను ఏ పని చేస్తే ఆ పనిలోనే ఆటంకాలైతే చూపిస్తున్నాడు మరి. చూద్దాం మరి ఇంక అంతకు మించి ఎక్కువగా మాట్లాడుకోవడం వృధా ప్రయాస అని నాకు అనిపిస్తుంది. మీకు గనక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వెళ్ళే ముందు మా పాపను విష్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.